మీకు వెనక చిట్టా నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఆయన నిన్న ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ అర్నబ్ గోస్వామి జరుపుతున్న ఇంటర్వ్యూలో కొన్ని సమాధానాలు ఇస్తూ ఏదైతే మహాకుంభ్ ఏదైతే జరుగుతున్నదో ఈ మహాకుంభ్ మేళా ఆర్ టు దట్ మ్యాటర్ పూర్ణ కుంభ మేళా అని ఏదైతే మనం అంటామో దాని మీద ఆయన మాట్లాడుతూ అండ్ మోర్ ఓవర్ ఇంకా దేశంలో నడుస్తున్న ఆర్ టు దట్ మ్యాటర్ దేశంలో నడుస్తున్న రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడుకుంటా కొన్ని చాలా జబర్దస్త్ మాటలు మాట్లాడిండు. ఏమన్నాడంటే వక్ఫ్ బోర్డ్ అని చెప్పి అర్నబ్ గోస్వామి ఎప్పుడైతే మాట్లాడిండో అది వక్ఫ్ బోర్డ్ ఎందుకు అవుతుంది, అది మాఫియా బోర్డ్. उसको आप माफिया बोर्ड कह के कहलाइए, वो तो वक्फ बोर्ड हो ही नहीं सकता. जो इंसान का ज़मीन छीनता है, कागज़ नहीं बताते हुए ज़मीन छीनता है तो वो वक्फ बोर्ड कहाँ से कहलाता है, वो तो माफिया बोर्ड है. అంటే అది ఎవడైతే పేపర్లు చూపియకుండా భూమిని కబ్జా చేస్తాడో వాడు వక్ఫ్ ఎట్లయితుందండి అని చెప్పి మాట్లాడిండు. ఎవ్రీ ఇంచ్ గుంజుతా ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడిండు. ఆయన హిందూస్కి అందరికి ఒక మెసేజ్ ఇచ్చిండు. ఏందని అంటే అందరము కలిసికట్టుగా ఉండాలి, బటెంగేతో కటెంగే అని చెప్పి నేను ఆల్రెడీ మాట్లాడినా. ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఏం మాట్లాడిండ్రు ఆయన చెప్పిండు. మహాకుంభ్ దాని హిస్టరీ గురించి మాట్లాడిండు, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడిండు. అసలైన సిసలైన ముద్ద ఏందని అంటే యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడింది ఘర్ వాప్సీ గురించి మాట్లాడిండు. ఎవరైతే ఒత్తిడికి గురై ప్రాణహాని జరుగుతుందేమో అన్న భయానికి గురై ఆర్థిక విధ్వంసం జరుగుతుందో ఏమో అని చెప్పి భయపడి లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏడ సర్వనాశనం అయిపోతాయో ఈ మొఘల్ సల్తనత్లా అని చెప్పి భయపడి ఎప్పుడైతే మత మార్పిడిలు ఆ జమానాలు జరిగినాయో, సనాతనంలో పుట్టినాం కాబట్టి మత మార్పిడి అని అనడం కరెక్ట్ కాదు, ధర్మ మార్పిడి అని చెప్పి నేను చెప్తా. ధర్మ మార్పిడి ఎప్పుడైతే అప్పుడు ఆ జమానాలో జరిగిందో ఇవన్నిటికీ మహాకుంభ్ సాక్షి కాబోతున్నది. ఘర్వాపసి ఎవరన్నా అయితానంటే దాన్ని మించిన అవకాశం ఏమున్నది, నేను స్వాగతిస్తా అని చెప్పి మన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు. ఇది నేను చాలా సంక్షిప్తంగా చెప్పిన. ఆయన ఇంకేమన్నాడంటే సంబాల్ గురించి మాట్లాడుకుంటా ఇవన్నీ మళ్ళా ఈ పుండ్లను మళ్ళా లేపడం అవసరమా, ఈ దెబ్బలను మళ్ళీ మనం చూడడం అవసరమా అని అంటే పుండును అట్లనే వదిలిపెడితే రోగానికి దారితీస్తుంది కదా, క్యాన్సర్కి దారితీస్తుంది కదా, క్యాన్సర్కి ఇలాజ్ ఏంది సర్జరీ కదా అని చెప్పి మాట్లాడు. సో కట్ చేసి ఆయన మాట్లాడిన ఒక్కొక్క టాపిక్ని మనం సంక్షిప్తంగా డిస్కస్ చేస్తే మహాకుంభ్ గురించి ఆయన మాట్లాడి మహాకుంభ్ అనేది కేవలం ఒక మేళా కాదు, అక్కడికి వచ్చి స్నానం ఆచరించుడే కాదు, అది ఒక హిందూ చైతన్యం, సనాతన ధర్మ యూనిటీ, ఐకమత్యం అని చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే ప్రతి ఒక్క ధర్మానికి ఒక మూలాలు ఉంటాయి, అది ఇలా సనాతన ధర్మ మూలాల ప్రతీక మన మహాకుంభ్ అని చెప్పి చెప్పిండు. ఆయన మాట్లాడుకుంటా 4 జాగాలలో ఈ మహాకుంభ్ జరుగుతుందని చెప్తూ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ గారి నేతృత్వంలో 144 సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభ్ ఏదైతే పూర్ణ కుంభ్ తర్వాత జరుగుతుందో, ఏదైతే మన సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క కలయిక, ఈ కలయికని తీసుకొని వచ్చేప్పుడైతే మనం మాట్లాడతామో ఆ సందర్భాన్ని ఏమంటారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వాన ఇది జరుగుతున్నందుకు ఆనందపడుతూ ఆ అనుభూతిని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు అర్నబ్ గోస్వామి కాన్క్లేవ్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన ఈ మహాకుంభ్ ఏదైతుందో ఆర్ టు దట్ మ్యాటర్ కుంభ మేళా ఏదైతుందో భారతదేశంలో 4 చోట్ల జరుగుతుంది. ఎక్కడెక్కడైతే అమృతపు చుక్కలు పడ్డాయో అక్కడ ఈ కుంభ్ జరుగుతుంది అని చెప్పిండ్రు. నిన్న నేను ఒక దగ్గర మాట్లాడుతుంటే నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లనే చిత్రగుప్తు నుంచి ఒక వైజాగ్ నుంచి ఒక సోదరి నాకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి నాతో ఏమన్నదంటే గిరిశాన నువ్వు ఒక మాట మర్చిపోయినావు, మొన్న మహాకుంభ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, నువ్వు సూర్యుడు చంద్రుడు బృహస్పతి కలయిక అని చెప్పినావు, కాకపోతే అందులో అంతరార్థ మీనింగ్ చెప్పలేనన్నావు. నిన్న మేము కూర్చొని ఛాయ్ తాగుతున్నప్పుడు కూడా మా ప్రియక్క కూడా ఇదే ప్రస్తావన తీసుకొని వచ్చింది. ఏమన్నానంటే సూర్యుడు అనగా ఆరోగ్యం, చంద్రుడు అనగా ఏమంటారు అన్నదని ప్రేమ, మనశ్శాంతి కదా, చంద్రుడు మనశ్శాంతి అండ్ బృహస్పతి విజ్ఞానం. సో ఈ 3 యొక్క కలయిక. అయితే ఇప్పుడు ఈ 4 జాగాలనే ఈ మహాకుంభ్ ఎందుకు జరుగుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తున్న తరుణంలో వైజాగ్ నుంచి నాకు ఆ సోదరి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అన్న 4 చుక్కలు అమృతపు అని అంటే ఇక్కడ ఇప్పుడు బృహస్పతి చంద్రుడు ఇంకా సూర్యుడు ఈ కలయిక. ఇప్పుడు ఒక దగ్గర మనం ఇక్కడ నిలబడ్డం, ఇక్కడ ఉన్న దగ్గర ఇక్కడ ఒక ప్లేస్ ఆఫ్ ఒక సీన్ ఉంటుంది. దీనికి ఇక్కడనే ఒక గుడి కట్టాలా అని ఒక మహత్వపూర్ణమైన జాగ్ ఉంటుంది, ఇక్కడనే మనము బాయ్ అయ్యాలా అని ఒక జాగ్ ఉంటుంది. అంటే ఆ ఏరియాలో అక్కడ నీళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క కలయిక, దీని నేచర్ ఆర్ టు దట్ మ్యాటర్ దీని ఏమంటారు దీని ఎనర్జీ కరెక్ట్గా మాట్లాడాలనంటే ఈ ఎనర్జీ మొత్తం ఆ వాటర్లో అబ్జర్వ్ అయితే ఆ వాటర్లో మనం స్నానం చేస్తే
ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి ఎక్సెట్రా అని చెప్పి తను కూడా నాకు ఈ మాట చెప్పింది. అన్న ఈ మాట నువ్వు చెప్పన్న అందరికీ అన్నారు. సో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన మాటలకి ఇది ఒక చిన్న యాడ్ ఆన్ చేసి నేను మాట్లాడుతున్నా. ఆయన ఒక స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చిండు కాన్క్లేవ్లో. సంబల్ ఎవరైతే దంగల్ చేస్తున్నారో సంబల్లా వాళ్ళందరికీ డంకేపే చోటు బద్దలు పగిలిపోతే నా కొడుకులు ఒక్కొక్కలేవని చెప్పి ఒక ధమ్కి ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే బటేంగే తో కటేంగే అని ప్రస్తావిస్తూ ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి ప్రధానమంత్రి గారు అన్న మాటలను కూడా ఆయన మళ్ళొకసారి పునః దేశ ప్రజలకు పరిచయం చేసిండు. అపోజిషన్ మీద కూడా ఆయన భీకరమైన దాడి చేస్తూ అపోజిషన్ పార్టీలను ఏమన్నారంటే వీళ్ళు దానవులు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళు మోసపూరితమైన రాజకీయాలు ఎట్లుంటాయో మన అందరికీ తెలుసు. వీళ్ళు కేవలం యాక్సిడెంటల్ హిందువులు మాత్రమే, లేకపోతే వీళ్లకు హిందుత్వానికి ఆర్ టు దట్ మ్యాటర్ సనాతన ధర్మాన్ని ప్రేమించేంత కెపాసిటీ కాంపిటెన్సీ ఉందా అని చెప్పి చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయన ఒక ర్యాగింగ్ చేసి పడేసిండు అఖిలేష్ యాదవ్ని. ఏమన్నాడంటే రామ్ మనోహర్ లోహియా అని వీళ్ళు పెద్దగా మాట్లాడతారు, ఆయన పేరు తీసుకొని మాట్లాడతారు, పొలిటికల్ గెయిన్స్ కోసం మాట్లాడతారు రామ్ మనోహర్ లోహియా గురించి. అసలు లోహియా గురించి ఏం తెలుసో వీళ్ళకి తెలుసా? మొట్టమొదటగా రామ్ మోహన్ లోహియాజీ అన్న మాట ఏందనంటే నీకు ఈ మోమాయ వెల్త్ అని అంటాం చూడు, ఈ వెల్త్ ఎక్సెట్రా దాని మీద నీకు మోమాయ ఉండొద్దు. సమాజ్వాదీ పార్టీ అట్లా బతకగలుగుతుందా అని చెప్పి సెటారికల్గా ఆయన మాట్లాడుతూ సెకండ్ ఏమన్నానంటే అసలు నీకు భారతదేశం అర్థం కావాలనంటే నువ్వు రాముడి గురించి తెలుసుకోవాలా, నీకు భారతావనిని ప్రేమించాలనంటే నువ్వు కృష్ణుడి గురించి తెలుసుకోవాలా, నువ్వు ఈ భరతమాత ముద్దు బిడ్డవు కావాలనంటే సాక్షాత్తు ఆ నీలకంఠుడు కైలాసపతి పార్వతీ వల్లభుడు ఆ శంకరుడు గురించి నువ్వు తెలుసుకోవాలా అని చెప్పి రామ్ మోహన్ లోహియా చెప్పిన మాటలను మళ్ళొకసారి ఆయన గుర్తు చేసిండు. ఆడికే కాకుండా సమాజ్వాదీ పార్టీ ఎక్సెట్రా వీళ్ళని నేను దానవ్ ఎందుకు అంటానంటే జిందగీ మొత్తం వీళ్ళు చేసిందా లేదని ఉన్నది అని అంటే అపీస్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకేమన్నా చేసిండ్రా అని చెప్పి మాట్లాడారు. సో లోహియాకి ఇలా సరైన వారసులు ఎవరు అని చెప్పి ఆయన అర్నబ్ గోస్వామి సాక్షిగా చేసి ఆ కాన్క్లేవ్లో ధీటైన జవాబిచ్చిండు ఇవాళ అపోజిషన్ పార్టీస్కి. ఎవరైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారో వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందే ఫస్ట్ వాళ్ళు అని చెప్పి ఒక భీకరమైన దాడి చేసిండు కాంగ్రెస్ మీద. మళ్ళొకసారి సెక్యులర్ వర్డ్ అనేది ఏడికేని వచ్చింది, కాంగ్రెస్ తీసుకొచ్చిన పదం కాదా? అంబేద్కర్ గారు దీన్ని అసలు యాక్చువల్గా రికగ్నైజ్ చేసిండ్రా? అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అని చెప్పి మాట్లాడుకుంటేనే అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ కాదా అని చెప్పి మాట్లాడిండు. 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత శాస్త్రాస్లా అండ్ టు దట్ మ్యాటర్ మన ఆ నీలమేఘ శ్యాముడు, ఆ పరంధాముడు, లక్ష్మీ వల్లభుడు 10వ అవతారం ఏదైతే కల్కి ఉన్నదో అది సంబల్ల నుంచి వస్తుంది. నా కల్చర్, నా రూట్స్, నా ఐడెంటిటీ సంబల్ మాకు అత్యంత పవిత్రమైన స్థలం కాదా? మేము దాన్ని కాపాడుకోవద్దా? కాపాడుకున్నట్ల ఏం తప్పు ఉన్నది? ఇది నా దేశం కాదా? సో నా ధర్మాన్ని కాపాడుకునే కెపాసిటీ కాంపిటెన్సీ నాకు లేదా అని చెప్పి కాన్క్లేవ్లో మాట్లాడాడు. వక్ఫ్ బోర్డు మీద మనం మాట్లాడినప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పిండు ఏంటంటే ఇది ఒక మాఫియా బోర్డు, ఒక్క ఇంచు భూమిని కూడా వదిలిపెట్టేది లేదు, ప్రతి దాని మీద కార్యవాయి జరుగుతుంది, మొత్తం తీస్తాము, తీసుకొని వచ్చి ఏవేవైతే అడ్డగోలుగా భూములు వేసుకున్నారో ఉత్తరప్రదేశ్లో వీటన్నిటిని మళ్ళా తిరిగి ప్రజలకు అప్పచెప్తాము. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి గరీబోళ్ళ కోసం మేము పాటుపడతామని చెప్పిండు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆయన ఏమన్నాడంటే గర్వాప్సీ మీద ఆయన చాలాసేపు మాట్లాడిండు. ఎవరెవరైతే పీడిత అయ్యప్పుడు ధర్మాన్ని మార్చుకున్నారో, ప్రాణహాని ఉన్నదని చెప్పి మార్చుకున్నారో, వాళ్ళకు ఎక్సెట్రా బాధలు ఉన్నాయని మార్చుకున్నారో వాళ్ళందరూ మళ్ళా పునః ఈ మహాకుంభుల స్నానం చేసి గర్వాపసి అవుతానంటే దానికంటే మించింది ఏంది, దాన్ని నేను స్వాగతం పలుకుతున్నా అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతారు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో వచ్చిన తర్వాత మాఫియా ఖతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక హానెస్ట్ మ్యాన్ లాగా ముంగటికి పోయిండు. ఎక్సలెంట్ విజన్ ఇవాళ 1 ట్రిలియన్ ఎకానమీతోని తీసుకొని పోతున్నాడు. క్రైమ్ చేసినమే అనుకో ఎవడన్నా బద్దలు బాషింగాలు చేస్తాడా కాదా? సన్యాసి అని అన్నారు, ఇవాళ ఈ సన్యాసి 1 ట్రిలియన్ ఎకానమీ కలలు అంటున్నాడా లేదా? ఫ్రెండ్స్, భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నారు, రాసి పెట్టుకుంటారు. ఈ మహాకుంభ్ తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనే ఈ వ్యక్తి, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అసలు చెప్తున్న కదా ఒక మధురానుభూతి మన అందరికీ పరిచయం కాబోతున్నది. చూసుకోండి, మహాకుంభ్ మేళా తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారి చరిత్ర సువర్ణాక్షరాలతోని ఈ భారతావనిల చరిత్రలో నిలవకపోతే మీరు చూడండి. ఇక
ఇలా 60 కోట్ల పాపులేషన్ని కంప్లీట్గా మేనేజ్ చేయగలుగుతున్నాడు. 44 కోట్లు ఎక్స్పెక్టేషన్స్ అండ్ మోర్ ఓవర్ ది ప్రిపరేషన్స్ ఆర్ బీన్ మేడ్ ఫర్ 60 crores అని అంటే పోరగాళ్ళ మజాకా. ఇది మీరు అర్థం చేసుకోండి, ఇది మీరు కంప్లీట్గా అర్థం చేసుకొని మాట్లాడండి. సో ఉపయోగి దేశ్ కా ఉపయోగి ఈజ్ ఆన్ ది టాస్క్. అయితే నేను ఇప్పుడే ఈ చిట్టా ఖతం చేస్తలేను. నేను మీకు ప్రియాంక వాద్రా గాంధీ ఫోటో పెట్టిన, దాని తర్వాత మన దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారిది పెట్టిన. వీళ్ళిద్దరి మధ్యలో గీడికి ఎందుకు తీసుకొచ్చినావు గిరీష్ మహాకుంభు మాట్లాడుకుంటా అని మాట్లాడితే, యోగి ఆదిత్యనాథ్ గారు ఇజ్రాయెల్ గురించి మాట్లాడిండ్రు. ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ప్రియాంక వాడ్రా గారి గురించి కూడా మాట్లాడిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సున్నితంగా ఆమె మీద ఒక రాజకీయ ఏమంటారు అటాక్ కూడా చేసిండు, కౌంటర్ కూడా ఇచ్చిండు ప్రియాంక వాడ్రాకి ఏమని కౌంటర్ ఇచ్చిండంటే, మేము ప్యాలెస్టీన్ బ్యాగ్ వేసుకొని ప్రపంచానికి ఏమో చూపెడదామని చెప్పి పోయింది. ఆయన సటారికల్గా మాట్లాడుతూ ఈమెనేమో ప్యాలెస్టీన్లకు మద్దతు తెలుపుకుంటా సంఖ కింద మన ఏమంటారు ప్యాలెస్టీన్ అని చెప్పి బ్యాగ్ వేసుకున్నది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రజలు మాత్రము అక్కడ ఇజ్రాయిల్లో పోయి పని చేస్తున్నారు, ఆడ పని చేసుకుంటా జీతాలు తెచ్చుకొని సుమారు 5,600 మంది కార్మికులు ఇలా ఇజ్రాయిల్లో పనిచేస్తున్నారు. ఆ దేశము ఇజ్రాయెల్ మన భారతదేశం నుంచి ఎవరైతే ఇజ్రాయెల్ పోయినరో వాళ్ళ సురక్షణ కొరకై ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కుటుంబాలకు ఆశ్వాసం ఇచ్చింది. ఏమనంటే వీళ్ళకు నీ కుటుంబాలకు ఏం కాదు, దానికి మేము గ్యారంటీ అని చెప్పి తీసుకున్నది. ఈడనేమో ప్యాలెస్టీన్ బ్యాగులు వేసుకొని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రియాంక వాడ్రాకు మనం ఏమనాలా అని చెప్పి ప్రశ్నించిండు. ఇక్కడి నుంచి మన కార్మికులు పోతే వాళ్ళకు 1,50,000 జీతం వస్తున్నది ఇజ్రాయెల్లో. కన్స్ట్రక్షన్స్ వర్కర్ చాలామంది పోయినరు. అలా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పిర్రు, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేసి పెడతాం, ఓడొస్తాడో చూస్తాం, డంకేపే చోట్ మాకి కిరికిరి చూసుకుందామని అన్నారు. అసుంటి దేశానికి వీళ్ళు ప్యాలెస్టీన్లకు మద్దతు తెలుపుతారా? ఇది ముస్లిం అపీజ్మెంట్ కాదా అని చెప్పి ప్రియాంక వాడ్రాకు సాఫ్ట్గా కౌంటర్ ఇచ్చి పడేసిండు యోగి ఆదిత్యనాథ్. దీనికి మద్దతుగా మన హనయ్య నఫ్తాలి కూడా చెప్పిండ్రు, దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ పార్లమెంటేరియన్ ఆఫ్ ఇన్ ఇండియా. ఒక పార్లమెంట్ సభ్యురాలు అయి ఉండి ప్రియాంక వాడ్రా ఇట్లా బ్యాగ్ వేసుకొని ప్యాలెస్టీన్కి మద్దతు తెలపడం అనేది దురదృష్టకరం. కాకపోతే యోగి ఆదిత్యనాథ్ గారి మాటలు మమ్మల్ని అత్యంత ప్రసన్నానికి గురి చేసినాయి, మేము అత్యంత ఆనందానికి గురైనము అని చెప్పి మాట్లాడింది మన నఫ్తాలి, ఫేమస్ ఇజ్రాయెల్ ఆమె మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ నఫ్తాలి ఏమన్నదంటే, ఇట్లా బ్యాగ్ వేసుకొని ఏదైతే ప్రియాంక వాడ్రా తన మనసులో ఉన్న మాట చూపించింది చూడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక రాడికల్ ఇస్లాంకి సపోర్ట్ చేసేటట్టు బ్యాగ్ వేసుకొని తిరిగింది. ఇది రాడికల్ ఇస్లామిక్కి సపోర్ట్ చేసుడు కరెక్ట్ కాదా? మాకేమన్నా పిచ్చిలేశాల మీద అటాక్ చేసినామా? ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లోకి వచ్చి మా ప్రజలని 1,200 మందిని హాస్టైల్ చేసుకొని కంప్లీట్గా వాళ్ళ దగ్గర బందీ చేసుకొని మమ్మల్ని ఊచకోతకు వస్తేనే కదా మేము పోయినాం, మా అంతలో మేమేమన్నా పోయినామా అని చెప్పి మాట్లాడినరు. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఏమన్నదంటే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారితో మేము అత్యంత ఆనందంగా ఉన్నాం అండ్ మోరోవర్ ఇంకా ఎక్కువ యువతను ఇజ్రాయెల్కి పిలిచే అవకాశం ఉన్నది, వాళ్ళందరికీ మేము వెల్కమ్ పలుకుతున్నామని చెప్పి నఫ్తాలి కూడా చెప్పింది. అండ్ మోరోవర్ యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమన్నారంటే, కాంగ్రెస్ ఆశ ఏదైతే ఉండే కదా, ఏదైతే వీళ్ళని పెంచి పోషిద్దామనని ముస్లిం అపీజ్మెంట్ చేద్దామనని, అది అలా కళ్ళలాగానే మిగిలిపోతుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిండ్రు. ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం నిజంగా చెప్పాలనంటే సత్యం, నిజం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.